నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్ అండ్ ఫిట్నెస్. ఇవాళ మనం మియాపూర్ హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలో ఉన్న జయ హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ డాక్టర్ జయప్రద గారు ఉన్నారు. మేడం ఎంబీబీఎస్ ఎండి అండ్ గైనకాలజిస్ట్ అండ్ మోరోవర్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. మేడంతో మాట్లాడదాం. సాధారణంగా మహిళల్లో కనిపించేటువంటి రెగ్యులర్గా వచ్చేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటి తీవ్రత ఎలా ఉంటుంది, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎక్కువగా వినబడుతున్న పీసీఓడి సమస్యలు కావచ్చు, అలాగే నెలసరికి సంబంధించిన సమస్యలకు, అలాగే అనేక మహిళల సమస్యలకు సంబంధించి సమాధానాలు ఇవ్వడానికి డాక్టర్ గారి వద్దకు వచ్చాం. మనం సమాధానాలు తెలుసుకోవడానికి ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ముఖ్యంగా ఇటీవల కాలంలో మహిళల్లో మీరు గమనిస్తున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ఈ మధ్య అంటే చాలా కామన్గా వచ్చే సమస్యలు ఏంటంటే నెలసరి సమస్యలతో వస్తున్నారు. ఈ నెలసరి సమస్యలు అంటే మామూలుగా అసలు నెలసరి సమస్యల గురించి తెలుసుకునే కంటే ముందు మామూలుగా అసలు రెగ్యులర్ పీరియడ్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. రెగ్యులర్ పీరియడ్ అంటే ప్రతి 24 to 35 డేస్ సైకిల్కి ఒక 5-6 డేస్ పీరియడ్ అనేది ఉండడం నార్మల్. ఇది కామన్ సైకిల్ అనమాట. అంటే 24 to 35 డేస్ మధ్యలో ఎప్పుడు వచ్చినా పర్లేదు. ఎవ్రీ 35 డేస్ అయినా పర్లేదు, లైక్ ఎవ్రీ 24 డేస్ వచ్చినా కూడా పర్లేదు. అంతేకాకుండా కొంచెం ముందుగా వస్తుంది అనుకోండి, ఎవ్రీ 21 డేస్కే వస్తుంది, లేకపోతే మరీ 35 డేస్ తర్వాత వస్తుంది, 2 నెలలకు ఒకసారి వస్తుంది అంటే అది అబ్నార్మల్. సో అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రావాల్సి వస్తుంది. సిమిలర్లీ బ్లీడింగ్ డ్యూరేషన్ కూడా ఒక 4-5 డేస్ వరకు ఉంటే పర్లేదు, కానీ మరీ ఒక 10 డేస్ వరకు 15 డేస్ వరకు చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, లేదంటే క్లాట్స్ లాగా వస్తుంది, అట్లా అంటే అదే అబ్నార్మల్. అలాంటప్పుడు డాక్టర్స్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సో యూజువల్గా ఈ డిఫరెన్స్ అంటే సైకిల్ డిఫరెన్స్ అనేది ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఒక 12 to 13 ఇయర్స్కి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఒకప్పుడు. ఇప్పుడు మరి హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్, లేకపోతే ఫుడ్, చాలా మందికి ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్కి కూడా చూస్తున్నాం. నేనైతే ఒక బేబీని ఆల్మోస్ట్ 6 ఇయర్స్కే పీరియడ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో అట్లా తొందరగా పీరియడ్ స్టార్ట్ అవ్వడము అది ఈ మధ్య మనం చూస్తున్నాం. ఇంత తొందరగా స్టార్ట్ అవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది మేడం? ఫుడ్ చేంజెసే. ఇప్పుడు హార్మోన్స్ ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు ఒబేస్ పేషెంట్స్ మనం చూసేవాళ్ళం కాదు. ఈ మధ్య కొంచెం చిన్నప్పుడే ఊబకాయం అనేది పెరుగుతుంది. మనము ఎక్కువ నాన్ వెజ్ కూడా ఇప్పుడు మనం చూస్తే చికెన్కి అంత హార్మోన్స్ ఇచ్చి పెడుతున్నారు. సో చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే అట్లా అవుతుంటుంది. సో ఈ స్టార్టింగ్లో 1 ఇయర్ ఎట్లా ఉంటుందంటే, పీరియడ్స్ వచ్చిన స్టార్టింగ్ 1 ఇయర్ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి సైకిల్స్. దానికేం భయపడద్దు. వన్స్ ఇన్ 2 months 3 months 4 months కూడా రావచ్చు. అట్లా ఉంటే అంత భయపడద్దు. కానీ ప్యూబర్టీ మెనోరేజియా అని ఒక కండిషన్ ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే చాలా సివియర్ బ్లీడింగ్ ఉంటుంది. చాలా సివియర్, ఆల్మోస్ట్ హిమోగ్లోబిన్ 4-3 అంత అయ్యే వరకు చాలా హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు. అట్లా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సో అది మనం స్టార్టింగ్లో టీనేజర్స్లో చూసేది ప్యూబర్టీ మెనోరేజియా అని ఒక కండిషన్. అంటే ఇది ఒక ఇర్రెగ్యులర్ పీరియడ్ అనమాట. తర్వాత మళ్ళీ మనము ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. అంటే ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుండి 18 to 25-30 ఇయర్స్ మధ్యలో పీసీఓ అనేది చాలా కామన్. ఒకప్పుడు మేము చదువుకునేప్పుడు పీసీఓ అంటే ఓకే 1% 2% అట్లా ఉండేది. ఇది ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ బ్యాక్. చాలా తక్కువ. అంటే పీసీఓ అంటే ఓకే మహా అంటే ఒక నెలకు ఒకే చూసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్కి, ఎవ్రీ అదర్ పేషెంట్. పర్సంటేజ్ ఎలా ఉంటుందండి? ప్రతి 10 మంది మహిళల్లో ఎంతమందికి? అంటే ఆల్మోస్ట్ 1 in 5 1 in 10 వాళ్ళకి వచ్చేస్తుంది పీసీఓ. ఇది కూడా సేమ్ లైఫ్ స్టైల్ చేంజెస్. మనం ఇంతకుముందు ఇంత ఫ్రిడ్జ్ యూజ్ అట్లా ఉండేది కాదు, ఫ్రెష్ ఫుడ్ తీసుకునే వాళ్ళు, అట్లాగే ఎక్సర్సైజ్ అట్లా ఉండేది, అంటే వాళ్ళు పని చేయడం అదంతా కూడా అట్లా ఉండేది. ప్లాస్టిక్ యూజ్ అంత ఉండేది కాదు. సో ఇవన్నీ రీజన్స్ ఏమన్నా లైఫ్ స్టైల్ మల్టిపుల్ రీజన్ ఫర్ పీసీఓఎస్ మల్టిపుల్ రీజన్స్ అన్నమాట. అయితే పీసీఓడి సమస్య అనేది చాలా క్రానిక్ సమస్య అంటారా జనరల్గా? అంటే ఏ ఏజ్ గ్రూప్లో వచ్చినా కూడా దానికి ట్రీట్మెంట్ అనేది ఇన్ని డేస్ అని, లేకపోతే ఇన్ని రోజులు చేయాలి అని ఏమైనా ఉంటుందా? పీసీఓకి మెయిన్ ఏంటి అంటే అసలు ఫస్ట్ డయాగ్నోసిస్ కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే పీసీఓని డయాగ్నోస్ చేయడానికి ఒక 3 క్రైటీరియా ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే మనము పీసీఓ అంటే ఏంటి, పాలిసిస్టిక్ ఓవరీస్, అది స్కాన్లో మనకు కనబడుతుంది. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే దాన్ని పీసీఓఎస్ ఆర్ పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. ఇప్పుడు దానికి క్రైటీరియా ఏంటి అంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్, ఎక్సెస్ ఫేషియల్ హెయిర్ అట్లా ఉండి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడము, సరిగ్గా పీరియడ్స్ రాకపోవడము, లేకపోతే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉండడము, ఇలా ఉండి స్కాన్లో కూడా
పీసీఓ పిక్చర్ లాగా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఈ 3 క్రైటీరియా ఉంటాయి. Yes. అందులో ఏ 2 ఉన్నా కూడా మనం పీసీఓఎస్ అంటాం. అంటే సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారు, తను కొంచెం లావు ఉంది, సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, ఎక్సెస్ ఫేషియల్ హెయిర్ ఉంది, కానీ స్కాన్లో నార్మలే ఇచ్చారనుకోండి, నాకు నార్మలే ఉంది కదా మేడం, మీరు పీసీఓ ఎట్లా అంటున్నారు, స్కాన్లో ఇవ్వలేదు కదా అంటారు. అట్లా సో అది కాదు, వాళ్ళు పీసీఓ కిందకే వస్తారు. స్కాన్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా అనమాట. మళ్ళీ ఆ స్కాన్లో కూడా ఈ మధ్య ఎట్లా చూస్తున్నామంటే అన్ని స్కాన్స్ ఆల్మోస్ట్ స్కాన్ యూఎస్జీ షోస్ పీసీఓ అపియరెన్స్ అని ఉంటుంది. దానికి కూడా మళ్ళీ క్రైటీరియా ఉంటుంది. అది 10 ml ఉండాలి వాల్యూమ్, మళ్ళీ ఆ 2 to 9 mm ఫాలికల్స్ ఉండాలి, అవి మోర్ దాన్ 10 ఉండాలి, ఇట్లా రేషియో ఆఫ్ స్ట్రోమా, అదంతా పర్టికులర్ క్రైటీరియా ఉంటుంది అనమాట స్కాన్లో. అవన్నీ ఉంటేనే మనము పీసీఓ కిందకి డయాగ్నోస్ చేస్తాం. మ్యామ్, పీసీఓ ఈ సమస్య ఉన్నప్పుడు జనరల్గా మెడికేషన్తో మ్యాక్సిమం అంటే వీళ్ళకి పేషెంట్స్కి తగ్గించేస్తారా? అసలు సర్జరీకి వెళ్ళాల్సిన అవకాశం ఎప్పుడు ఉంటుంది, అంటే ఎప్పుడు అవసరం ఉంటుంది? పీసీఓ ఉంటే ఇప్పుడు ఆ పీసీఓ అనేది కూడా రేంజ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. పీసీఓ వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు, పీసీఓ వల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉండొచ్చు, పీసీఓ వల్ల హెవీ సైకిల్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో దీనికి ఆ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక యంగ్ ఫీమేల్ వచ్చింది, ప్రెగ్నెన్సీ అవసరం లేదు ఆమెకి, కానీ సైకిల్స్ చాలా మేబీ వన్స్ ఇన్ 2-3 months వస్తున్నాయంటే ఆమెకి సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ బిఫోర్ దట్ ఎనీ ట్రీట్మెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. వెయిట్ తగ్గాలి. ఫస్ట్ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా అది కొంచెం టెంపరీగానే పనిచేస్తుంది. సో వెయిట్ తగ్గి కొంచెం డైటరీ మోడిఫికేషన్ చెప్తాం అనమాట. స్వీట్స్ అలాంటివి ఎక్కువ అవాయిడ్ చేయాలి, క్యాలరీస్ ఎక్కువ తీసుకోవద్దు, ఇట్లా కొన్ని యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. సో ఇలాంటివన్నీ చేసిన తర్వాత అప్పుడు దెన్ వీ విల్ గో ఫర్ మెడికేషన్స్ అనమాట. అట్లాగే ఒక పీసీఓ పేషెంట్ ఒక ప్రెగ్నెన్సీ ప్రాబ్లంతో వచ్చారు, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాము, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం మెడిసిన్స్ అట్లా ఉంటాయి. మేము పీసీఓ సమస్య అనేది జనరల్గా వివాహమైన స్త్రీలలో ఎక్కువ గమనిస్తూ ఉంటారా, లేకపోతే మ్యారేజ్ కాని స్త్రీలకి? అంటే మీరు చెప్పండి, అట్లా ఏముండదు. ఎనీ లైక్ ఫ్రమ్ 18 years కొంచెం ఒబేస్ ఉన్న పేషెంట్స్కి యూజువల్గా కామన్గా వస్తుంది. 18-20 years తర్వాత ఎవరికైనా రావచ్చు. సో దానికి మెయిన్ ఏంటంటే ఇట్స్ లైక్ డయాబెటీస్ అనమాట. కంట్రోల్ చేయాలి, చేసుకుంటూ వెళ్ళాలి. లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి, తక్కువ క్యాలరీ డైట్ తీసుకొని కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్గా ఉండి వెయిట్ మెయింటైన్ చేసుకుంటా ఉంటే ప్రాబ్లమ్ ఉండదు. అంటే జనరల్గా ఒకసారి పీసీఓ సమస్య వచ్చినప్పుడు మీ దగ్గర మెడికేషన్ మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి ఇంకా లైఫ్లో మళ్ళీ ఇంకా పీసీఓ సమస్య రాదు అని ఏమైనా చెప్పచ్చా? అలా ఏమి ఉండదా? అట్లా ఉండదు. పీసీఓ మెడిసిన్ ఈజ్ ఓన్లీ టెంపరీ. అది ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి మెడిసిన్ కావాలంటే ప్రెగ్నెన్సీ రావడానికి మెడిసిన్ ఇస్తాము, సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయంటే దానికి మెడిసిన్ ఇస్తాము. కానీ వన్స్ దే డిక్రీజ్ వెయిట్, కొంచెం లైఫ్ స్టైల్ యాక్టివ్గా ఉంది అంటే ఇంకా దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా రెగ్యులర్గా సైకిల్స్ వచ్చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు అనమాట.